మెజ్ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. బిక్వోలు హెడ్ క్వార్టర్స్ అయిన గ్రామ శివారులో 21 కిలోల గంజాయి పట్టివేత. కొత్తపేట ఆర్టీఓ శ్రీకర్ ప్రత్యేక పర్యవేక్షణలో దివ్య కళ్యాణ మహోత్సవములు. ఆర్టీఓ కార్యాలయం వద్ద బోయకొండ నిర్వాసితుల ధర్నా, న్యాయం చేస్తామన్న ఆర్టీఓ భవానీ. కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. రెడ్గా డీటెయిల్స్ చూస్తే డిపిఎస్పీ విద్యా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిక్కువోలు గ్రామ శివారులో సీతారామ చెరువు దగ్గరలో గంజాయి అమ్మబడుతుందని సమాచారం ఉంది. అయితే రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మునుకుర్తి సూర్యప్రకాష్ అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతనిది అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకి చెందిన వ్యక్తిగా చెప్పారు. అయితే అతను స్నేహితులకు ఆవలు మణికంఠ తూలం రాజు స్నేహితులకు గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కిలోల గంజాయి తీసుకొస్తూ పట్టుబట్టారు. దీని విలువ దాదాపు 1,05,000 రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు. దీనికి సంబంధించిన వెనుకాల ఉన్న వెగలను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలియజేశారు. దీనికి సంబంధించి సిఐ సుమంత్, ఎస్ఐ రవిచంద్ర కుమార్ అదేవిధంగా స్టేషన్ సిబ్బందిని అభినందించారు. 11 గంటల సమయంలో బిక్కవోలు గ్రామ శివారులో గల సీతారామ చెరువు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో మాకు తెలిసిన సమాచారం ప్రకారం గంజాయి అమ్మబడుతోంది, తీసుకోబడుతోంది అన్న సమాచారం ప్రకారం మేము ఒక రైడ్ చేయడం జరిగిందండి. అందులో ముద్దాయి మురుకుత్తి సూర్యప్రకాష్ అనే ఇతను నర్సీపట్నం గ్రామము, అనకాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను అతని స్నేహితులైన ఆవాల మణికంఠ మరియు తోలుం రాజు అనే ఇద్దరికి గంజాయి సప్లై చేయడం కోసం తీసుకొస్తూ ఒక మోటార్ సైకిల్ మీద 21 కేజెస్ గంజాయిని తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాని విలువ సుమారు 1,05,000 వరకు ఉంటుంది. పట్టుకున్నాము. ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి తనకి గంజాయి ఎక్కడి నుంచి దొరికింది అని అడగ్గా తాము ముగ్గురము ఉప్పాడ దగ్గర ఒక చికెన్ షాప్ లో పనిచేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అని, వాళ్ళ ముగ్గురికి వాళ్ళ వ్యవసనాలకు డబ్బు సరిపోక వీళ్ళు బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగిందండి. అందులో ఒకదాన్ని ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి దానికి బదులుగా ఒక 21 కేజీలు గంజాయి తీసుకుని వచ్చినట్టు అతను చెప్తున్నాడు. ఆ సప్లయర్ ఎవరో కూడా మేము తొందరలో పట్టుకుంటాము. ఈ విధంగా ఈరోజు బిక్కవోలు పోలీస్ స్టేషన్ వారు చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా గంజాయి పట్టుకున్నారండి. గంజాయి అనేది యాక్చువల్లీ సోషల్ మెనేస్. ఇది మనము చాలా కఠినంగా వ్యవహరించాల్సిన విషయం. మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇలాంటి గంజాయి పట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది. నమస్కారం. కోనసీమ తిరుమలగా వెలుగొందుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవం అంకురార్పణ, ధ్వజారోహణతో మొదలయ్యాయి. అయితే ఈ ఉత్సవాలకు వారం రోజుల పాటు జరగనున్నాయి. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి రథోత్సవం, రాత్రి 7 గంటలకు శ్రీనివాస కళ్యాణం నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీఓ పి శ్రీకర్, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఇక ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శించుకునేలా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సర్వీసులు నడుపుతున్నారు.
పలమనేరు ఆర్టీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. చోడేపల్లి మండలంలోని పోయకొండ నిర్వాసితులు 2022లో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్న 120 మంది దుకాణాలు ఇళ్లు కూల్చివేసి రోడ్లు పడేశారని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఆర్టీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీఓ పవని మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే న్యాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓపుల రాజు, బాధితులు, ప్రజలు ఉన్నారు. మాది బోయకొండ చౌడేపల్లి మండలము, దిగువపల్లి పంచాయతీ. మా షాపులు ఇండ్లు అంతా కూల్చేశారు. మా గురించి ఎవరు ఆలోచించలేదు, పట్టించుకోవటం లేదు. మేము ఏదో సన్న వ్యాపారం చేసుకుంటా అంటే నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు. చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు 3 సార్లు పోయినాము. ఇక్కడ పలమనేరు ఆర్డీఓ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాము. చౌడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి 4 సార్లు పోయినాము. ఎవరు మాకు సంధించలేదు సార్. ఏం కావాలమ్మా మాకు న్యాయం జరగాలి సార్. ఇండ్లు లేవు, మాకు ఇండ్లు లేవు, సిరియాపారాలు లేవు. బయట కూలీలు పోతే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతాండాము. మా పరిస్థితి అది సార్. మా ఇండ్లు తొలగించేటప్పుడు మమ్మల్ని ఎత్తి బయట వేసి షాపులు దొబ్బేసినారు అంతే. మాకేమన్నా ఇండ్లు కట్టిస్తామని చెప్పలేదు. సార్ ఇండ్లు తొలగించేటప్పుడు 5 నిమిషాలు ఇచ్చినారు టైం. పాత్రలు, అంగిళ్ళు అన్ని దుమ్మసా చేసినారు. మాకేం కానీ లేదు, మాకు అన్ని నష్టలే. ఏం లేవు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఏమో ఉంది, ఖాళీ ప్లేసులు ఉన్నాయి. మాకు మా ప్లేసులు మాకు ఇచ్చినా కూడా మేము ఇండ్లు కట్టుకుంటామని చెప్తాన్నాము. మాకేమైనా నష్టపరిహారం కట్టి ఉండాలి. మాకు ఏదైనా జాగాలు మాకు ఇస్తే మేమేదో రేకులు షెడ్లో పాడే వేసుకొని మేము మా బిడ్డలు దాక్కుంటాము. మా మాటలు మేమంతా జరగని వాళ్ళు సార్. మేము కూల్ చేసుకునే వాళ్ళు బజార్లో మాటల కింద కూడా ఉన్నాం సార్. సార్ మాకు ఇంటి పన్నులు ఉన్నాయి. మేము 30 ఏళ్ళ నుంచి అక్కడే కరెంట్ మీటర్లు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వలేదు వాళ్ళు. 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాము, పట్టాలు ఇవ్వలేదు సార్. అంతా పిల్లలంతా చదువుకుంటున్నారు, ఉండేదానికి కూడా ఇల్లు లేదు అసలు. ఎక్కడ వేడుకున్నాం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాం. ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం, ఇంత దౌర్జన్యం జరిగిందా, ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు. రెండోసారి పోయేటప్పటికి వాళ్ళు ప్లేట్ ఫిరాయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజుల లోపల ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు. ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతా ఉంది. 6 నెలలు అయినా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు అని చెప్తున్నారు. అంటే అధికారుల దగ్గర, కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా? అధికారులు, పై అధికారులు వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసి ఇవ్వలేదు కాబట్టి, అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే, మేము మానవతా దృక్పథం లేదనుకోండి, నేనేం సాయం చేయలేను అనుకోండి అని చెప్పి ఈరోజు ఓబల్రాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు 2022లో వాళ్ళు పెట్టుకున్న షాపులు, ఇండ్లు దౌర్జన్యంగా తొలగించినారు. తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పారని చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం కామరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్ కుమార్, ఇక గోకవరం ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు పాల్గొని రిబ్బన్ కట్ చేశారు. అనంతరం శాసనసభ్యులకు పొలమాలతో, శాలవాలతో, పుష్పగుచ్చాలతో గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే కామరాజుపేట దుర్గా కాలనీలోని సీసీ రోడ్ల ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు, రహదారులు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో పట్టణానికి పట్టుకొమ్ముల పల్లెటూర్లే అనే వాస్తవాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధికి శక్తివంచం లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఈ
కార్యక్రమంలో ఎంపీడీఓ గోవిందు, ఏపీఓ అప్పలరాజు, పంచాయతీ కార్యదర్శి గోపన్నదొర, ఐపీటీసీ అడప సుహాస్ని, మచ్చూరి అప్పారావు, మాజీ సర్పంచ్ అడప వెంకట్రామారావు, అదేవిధంగా పీర్లా వెంకటేశ్వర్లు, చిక్కం సాయినాథ్, పలు శాఖల అధికారులు, నియోజకవర్గ నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. విజమూరు గ్రామం ఎర్రపల్లిపాలెంలో 1816లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి 1820లో గర్భాలయం ప్రవారీ గోపురం నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలియజేస్తుంది. అది ఇందుకోసం గర్భవంశీయులు తమ ఆశలలో 5వ వంతు ఆలయానికి కేటాయించినట్లు పెద్దలు చెబుతున్నారు. ఆలయాన్ని భగవత్తో ఆరాధిస్తుడైన ఒక స్వామి సందర్శించి దర్శనమనంతరం ఆ స్వామి తీర్థం సేవించాక చేతులు షూట్ చేసుకున్నారు. ఇకైతే ఈ విషయాన్ని ఆలయ నిర్మాణకర్తలు 1821లో విజయవాడ కనకదుర్గమ్మ ఆశ్రమంలోని చక్రపాణి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఇది విష్ణు ఆలయం కావడం చేత ఆలయానికి సంప్రోక్షణ పుణ్యమ వచ్చిన వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు 1924లో ఓనమామాయిల జీఎం గారు సహపరివారంతోనే వింజమూరు వచ్చి దేవస్థానంలో అఖండ దీపం వెలిగించి సంప్రోక్షణ పుణ్యవాహన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇక అప్పటి నుంచి కూడా 1985 వరకు కూడా ఆలయ భూముల ద్వారా వచ్చే కవులు తోజీఎం గారి ఆజ్ఞల మేరకు కూడా ఆలయంలో పూజలు నిర్వహించేవారు. అయితే 1986లో ప్రభుత్వం తరపున కార్యనిర్వహణ అధికారిని నియమించారు. 2003లో ఆలయంలోని నూతనంగా వినాయక స్వామి గుడిని నిర్మించారు. 11వ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యుల వారు దేశవ్యాప్త హిందూ మత అభివృద్ధి కోసం పర్యటనలో భాగంగా వింజమూరు ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వెలిసేదానికి శ్రీ చెన్నకేశవ స్వామి వారి గుడికి శంకుస్థాపన గావించి తద్వారా ఓనామలై పెద్దజీయం గారు చేత ప్రారంభించబడిన ఈ 11వ శతాబ్దపు ఆలయాన్ని 1800 సంవత్సరంలో మా కుటుంబ సభ్యులు స్వామివారికి ఆస్తులు 5వ భాగం ఇచ్చి దేవస్థానాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాలని గత 300 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. శ్రీరామనవమి తరువాత వచ్చు ఏకాదశికి ప్రారంభమై పున్నమి రోజు గరుడు సేవతో జరుపుకొని తర్వాత రోజు కళ్యాణము, రథోత్సవం, పారువేడతో ముగుస్తుంది. ఈ చెన్నకేశవుడు స్వామిని భక్తులు విరివిగా ధ్వజారోహణ రోజు పిల్లలు జన్మించాలని ప్రసాదానం స్వీకరిస్తారు. ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, కోరిన కోరికలు ఇవన్నీ తీరాలని స్వామివారిని కళ్యాణం రోజు, రథోత్సవం రోజు యువత, పెద్దలు, కోరికలు కలిగిన వాళ్ళందరూ స్వామిని మోయడమో లేకపోతే రథాన్ని లాగడమో చేసి వారి వారి కోరికలను తీర్చుకొని స్వామివారి కృపకి పాత్రులు అవుతారు. 2025వ సంవత్సరం ఏప్రిల్ నెల 8వ తేదీ అంకులార్పణతో ప్రారంభమవుతుంది. అంకులార్పణ పాండురంగమన్నారు స్వామివారి కుటుంబ సభ్యులు. 9వ తేదీ ధ్వజారోహణ రాతికోట తిరుమలయ్య గారు కుటుంబ సభ్యులు ధ్వజారోహణ వారి ద్వారా జరుగుతుంది. 11వ తేదీ పొన్నమాను కొత్తూరు భక్తులు, 12 హనుమంత సేవ 11 హనుమంత సేవ పాతూరు భక్తులు, 12 పున్నమి గరుడు సేవ నడుమూరు భక్తులు, 13 కళ్యాణోత్సవం ఎర్రవల్లిపాలెం భక్తులు, 14 రథోత్సవం
నాలం సురేష్ గారు అంటే మునగాల శెట్టి వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు చేత రథోత్సవం జరుపబడును. 15వ తేదీ ఏకాంత సేవ వెలుగోటి తిరుపాలో నాయుడు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెలుగోటి రాములు గారు వారి కుటుంబ సభ్యుల చేత జరపబడును. 16 యాదాల రామ్మోహన్ గారు వారి కుటుంబ సభ్యుల చేత ఏకాంత సేవతో ముగుస్తుంది. జై చెన్నకేశవ. ఈ ఉత్సవాలలో ఏప్రిల్ 8వ తేదీ నుంచి 16వ తేదీ జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ స్వామివారికి లైటింగ్ దాత దమ్మాయి చరిత జ్ఞాపకార్థము వారి తల్లిదండ్రులైనటువంటి శ్రీనివాసులు లక్ష్మీకుమారి గారి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సహకరిస్తున్న బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న పోలీసు వారు, ఎలక్ట్రిసిటీ వారు, పంచాయతీ వారు, R&B అన్ని పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కీర్లంపూడి మండలం రాజుపాలెంలో అత్తింటి వద్ద తన కుమారుడితో కలిసి పవన దీక్ష చేపట్టిన నాగవెంకటలక్ష్మి అనే మహిళ 2001 సంవత్సరంలో వీరబాబు అనే వ్యక్తితో పెళ్లి చేసి బాబు పుట్టిన తర్వాత భర్త అత్తమామలు తమకు సంబంధించిన లేనట్లు కూడా వెళ్తీశారు. అయితే భర్త ద్వారా తన కుమారుడికి చెందాల్సిన ఆస్తి మొత్తం కాజేస్తున్నారు. స్థానిక వైసీపీ నేత అండతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏళ్ల తరబడి పోలీసుల చుట్టూ పెద్దల చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలేదు. ఇక న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడే కూర్చొని ఉంటాను నాగవెంకటలక్ష్మి అన్నారు. నేను చాలా మంది పెద్ద మనుషుల దగ్గర తిరిగానండి. నేను గొల్లపాలెం స్టేషన్లో కంప్లైంట్ పెట్టానండి, ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి. ఎక్కడ కూడా వెళ్ళి ఏమీ చేయట్లేదండి, అసలు నాకు న్యాయం చేయట్లేదండి. ఎక్కడికి వచ్చి నాకు ఆ జోగా శ్రీను గారు అడ్డుపడుతున్నారండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా లెటర్ రాశానండి, నాకు సావైనా బతికిన ఈ రోజు ఏదైనా సరే నేను ఇక్కడే ఉంటానండి. నాకు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే చచ్చిపోతానండి. నేను అంతకన్నా నాకు ఏ మార్గం, నా కొడుకుని నేను 22 సంవత్సరాల నుంచి పోషించుకుంటున్నానండి, నేను పోషించలేకపోతున్నానండి. నా తండ్రి బెంగ పెట్టుకుని మంచం పట్టి చనిపోయారండి. ఇప్పుడు మా తల్లిగారని ఆవిడ కూడా మంచం పట్టేశారండి. నాకు ఎవ్వరూ దిక్కులేరండి. ఇలా నన్ను కాళ్ళకి చెప్పులు అరిగేలా తిప్పుతున్నారు. శ్రీను గారు ఎక్కడ తిన్నా సరే చెప్పులు కాళ్ళు అరిగిపోతాయి, కానీ ఆవిడకి ఏమి చిల్లి కావు దక్కదు అంటుందండి. మరి ఆయనకి నేను పెళ్లి చేసుకుని ఆయనకి భార్యగా రాలేదండి. నాకు ఆయన లాయర్ అండి, ఒక క్రిమినల్ లాయర్ అండి. ఆయన వైసీపీ లీడర్ అండి. ఆయన ఎవరు పిలిచినా, గీత గారు పిలిచినా, ఎవరు పిలిచినా ఎక్కడికే రావట్లేదండి. మెయిన్ అంతా మొత్తం ఆయనే చేస్తున్నారండి మొత్తం. నాకు మా మామగారు కూడా ఏమి ఇవ్వను, నువ్వేం పీక్కుంటా పీక్కొని మంచం మీద పడుకుని అసలు నుంచి కూడా కదలట్లేదండి. మా తోడుగోలు బయటకి ఎంటేస్తుందండి, ఇంట్లో కూడా రానివ్వట్లేదండి. మా మధ్యగారు మా మామగారు అవి కూడా ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదండి. దయచేసి రాజకీయ నాయకులు కూడా నాకు ఎవరు న్యాయం చేయదు. ఇప్పటికైనా నాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ సార్ కానీ, లోకేష్ గారు కానీ అందరికీ నేను నమస్కరించుకుని చెప్పుకుంటున్నానండి. నా కోడు ప్రతి రాజకీయ నాయకులు కూడా నేను చెప్పుకుంటున్నానండి, నాకు న్యాయం చూపిస్తారని చెప్పుకుంటున్నానండి. ఏ పెద్ద మనుషులు వచ్చినా ఎవరు వచ్చినా బయటకి ఎంటేసే ప్రయత్నం తప్పండి, నాకు అసలు ఏమి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదండి. దాంట్లో మరి నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి. ఈ రోజు ఇంతమంది పెద్దలు నా చుట్టూ వచ్చి నాకు ఇచ్చేస్తున్నాడు. ఆయన బయటికి పొమ్మని పెద్దలు కూడా బయటకు పొమ్మని మాట్లాడారండి. ఇప్పుడు మగవాళ్ళని కూడా కొట్టిందండి ఆవిడ. ఇప్పుడు నాకు హక్కు లేదంటున్నారండి. నా భర్తకు వచ్చిన నాకు హక్కు ఎందుకు లేదండి? 22 సంవత్సరాల నుంచి ఇంటి చుట్టూ తిరుగుతానే ఉన్నానండి. నేను నాకు న్యాయం చేయట్లేదు, నాకు హక్కు లేదని అంటారండి వాళ్ళు. నేను ఏం చేయనండి? నా బిడ్డని ఎలా పోషించుకొని నేను అంత ఆస్తి కూడా అడగలేదండి. నేను కనీసం ఎకరం చేయనిమ్మని అడుగుతున్నాను, అది కూడా నాకు ఇవ్వలేకపోతున్నారండి వాళ్ళు. మా ఆయన గారు అసలు హెల్త్ పోగోదండి, మోసం చేసి మెంటలండి. ఆయనతో చాలా నాకు ఎంత నరకం చూపించారండి. సిగరెట్లతో కాల్చడం, మొగలతో చెప్పుకోవాలనే విధంగా బాధలు పెట్టారండి. అయినా నేను అలాగే చేసేదాన్ని. నేను కాపురం చాలా నరకం చూపించారండి నాకు. ఈ నరకం నుంచి నన్ను విముక్తి చేస్తారని ఇంక ఈ లాస్ట్ రోజు అండి. ఈ రోజు నేను కోరుకుంటున్నానండి, రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నానండి, దయచేసి మా పెద్ద ఆడపడుసు, చిన్న ఆడపడుసు అందరూ కూడా చాలా ఘోరంగా పోరాడుతున్నారండి. వాళ్ళందరూ అడ్డుపడుతున్నారండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అసలు చిల్లి కావు దక్కదు, నీకు కేసులు కట్టేవని, మమ్మల్ని స్టేషన్లో అప్పుడే లాగేవని చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నా బిడ్డ నేను చచ్చిపోయినా కూడా రెడీగా ఉన్నానండి. నాకు ఇంకా న్యాయం జరగకపోతే నా కొడుకు నేను ఎలా పోషించుకోనండి? నా కొడుకు మరి వాళ్ళకి చెందినవాడు కదండి, చిల్లిగా కూడా ఏమన్నా అడుగుతున్నారండి. బిడ్డను వాళ్ళకి ఇచ్చేయాలంటండి, నేను అవసరం లేదంటండి. అందరికీ 2 ఎకరాలు పంచుకున్నారండి, నాకు ఒకసారి చిల్లిగా కూడా ఇవ్వలేదండి. నాకు అసలు నా అర్థం నాకు ఇమ్మని అడిగానండి. ఆ వైసీపీ లీడర్ క్రిమినల్ లాయర్ అండి, ఆయన ఆవిడకి ఇవ్వద్దు, ఏం పీక్కుంటుందో పీక్కోమని. ఆయన మెయిన్ కారణం జోగా శ్రీను గారు మా పెద్ద ఆడపడుచునండి మెయిన్. ఇంక మా చిన్న తోటకోళ్ళండి లోకేష్ సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి నాకు పెద్ద మనసుతో, నాకు హోమ్ మినిస్టర్ గారికి మంచి మనసు చేసుకుని నాకు దయచేసి న్యాయం చేర్పిస్తారని కోరుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నానండి. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమమ్మంకి మండలంలో ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు స్థానిక
రామాలయంను దర్శించుకుని మండల ప్రజా పరిషత్తు పాఠశాల నందు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ ద్వారా బెంచీలు కుర్చీలు 27 పాఠశాలలకు గాను పంపిణీ చేశారు. ఇక ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చదువుకోవడం వల్ల ఉన్నత శిఖరాలకు చేరుతారని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రతి విద్యార్థి కూడా జాగ్రత్తలు పాటించాలని, గిరిజన ప్రాంతాల్లో కార్పొరేట్ సంస్థల అభివృద్ధి బాటలు పట్టాలని, మరికొన్ని సంస్థలు కూడా ముందుకు రావాలని ఆమె కోరారు. రాజమండ్రి మండలంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు విజయవాడ నుంచి వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ డెవలప్మెంట్ నిమిత్తం 15 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. దాన్ని బెంచెస్, చైర్స్, బ్లాక్ బోర్డ్ రూపంలో ఏదైతే వెనకబడినటువంటి పాఠశాల అభివృద్ధికి అర్బన్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు హెల్ప్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇట్లాగా మన ప్రాంతంలో చాలా మంది వచ్చి పారిశ్రామికవేత్తలు వచ్చి డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో దిశగా ఈరోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు కూడా విద్యలో వినూత్నమైన కొత్త మార్పులు తీసుకురావాలి, విద్యలో మంచి ప్రాధాన్యత తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు జూన్ నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. దాని నిమిత్తం ఈరోజు ప్రత్యేకించి మన అర్బన్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నారో అధికారులు వారందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి ప్రాంతం అభివృద్ధికి వారు కూడా ఎంతో కొంత ప్రోత్సాహం చూపించడం అనేది చాలా ప్రత్యేకమైన విషయంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఇంత మంచి అవకాశం మనకి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఇంత ఇంపార్టెన్స్ మన ఏజెన్సీ ప్రాంతం ఇస్తూ ఉన్నారు కనుక మీరు కూడా మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా విద్యార్థులందరూ కూడా ఎండలు ఎక్కువ తిరగకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం చూచిరేవులగూడెం గ్రామ పంచాయతీ అధికారుల పనితీరు చాలా అస్తవ్యస్తంగా ఉంది. అయితే సెక్రటరియట్ కూడా లేరు. అయితే డిజిటల్ కంప్యూటర్ ఆపరేటర్ బొట్టు భవాని క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి సమాధానం అడిగిన ఆమె సమాధానము మీ సేవకి వెళ్ళి చేయించుకోండి అంటూ కూడా అన్నారు. ఇక మా దగ్గర కాదు, నేను చేయడం లేదంటుంది. అయితే డ్యూటీలో ఉన్నటువంటి బొడ్డు భవాని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరిని తులసిగా మాట్లాడుతూ వెనక్కి పంపించడం జరుగుతుంది. ఏమడిగినా కూడా మీ సేవకి వెళ్ళి చేయించుకోండి అని, మా దగ్గర అవ్వదు అంటుంది. ఏంటది? సెక్రటరీ గారు ఉన్నారా? సెనా రాలేదా? సెలవా అంటే టైమింగ్ వచ్చి వెళ్ళిపోయారా? అంటే 1 గంట వరకు వచ్చారా? అంటే ఎన్ని గంటల వరకు డ్యూటీ అయింది? నాగరాజు, ఎన్ని గంటల వరకు డ్యూటీ అయింది? ఎక్కడ? ఎండాస్లో మీటింగ్ ఉందని వెళ్ళారా? ఓకే ఓకే. చెప్పమ్మా, మీరు దేనికి వచ్చారు ఇప్పుడు? డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చారా? ఏమన్నారు మేడం గారు? అయితే అక్కడ ఆఫీస్లో ట్రైనింగ్లో ఉందంట, అది అక్కడ అవుతే ఇక్కడ వచ్చేస్తా. ఎన్ని నెలలు మీరు పెట్టి? జనవరిలో పెట్టారు. జనవరి అంటే ఫిబ్రవరి, 4 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు. ఇప్పుడు ఏమన్నారు మరి? అది అక్కడ ట్రైనింగ్లో నుండి ఇక్కడ రావాలంట, వచ్చాక అప్పుడు నేను ఇక్కడ చేస్తానంటున్నారా? అల్లూరు సీతారామరాజు జిల్లా రాజమొమ్మకి మండలంలో అప్పలరాజుపేట ఒట్టిగట్ట రిజర్వాయర్ కాలువ 10 లక్షల వ్యయంతో పూడికి తీతకు తీయించడమే కాక రైతులకు 2 పంటలు పండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే శిరీషాదేవి మీడియాతో మాట్లాడారు. రాజమొమ్మ పరిధిలో ఉన్నటువంటి అప్పలరాజు
రాజంపేట నుంచి ఒట్టిగడ్డ ఏదైతే పంట కాలువ రిజర్వాయర్ ఉందో అక్కడ దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 2 పంటలు పండేటువంటి ఈ అప్పలరాజుపేట చెరువు నుంచి ఈ ఒట్టిగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటువంటి వాటర్ ఎవరు పట్టించుకోక రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మాకు వ్యవసాయం మేము చేస్తాం, కానీ మాకు సరైన సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల మా రైతులందరూ కూడా వెనుకబాటు పడుతున్నటువంటి పరిస్థితులు చాలా మా ఏజనశ్రీ ప్రాంతంలో ఉన్నాయి. ఈ పంట కాలువ చేయడం వల్ల దాదాపుగా 2 పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 1500 ఎకరాలు పంట మా ప్రాంతంలో పండుతుంది. దీని నిమిత్తం ఐటీడీ నిధుల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో రాజంబంగ్ నుంచి ఒట్టిగడ్డ వరకు 7 కిలోమీటర్ల మేరకు ఈ 10 లక్షల రూపాయలతో ఈ పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగింది. ఇట్లాగా కూటమి ప్రభుత్వంలో ఇలా చిన్నగా మంచి కార్యక్రమాలు పనులు రైతులకు ప్రజలకు అందరికీ ఉపయోగపడేట్టుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఉపయోగకరంగా రైతులకు ఉపయోగకరంగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పెద్దపురం చిల్డ్రన్స్ క్లబ్, పిసిసి భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యాసలపు సూర్యరావు భవన్లో జరుగుతున్న పాలిసెట్ ఉచిత శిక్షణ శిబిరంలో విద్యార్థులకు మిషన్ అన్నపూర్ణ సహాయక నిధి రాజేష్ కుమార్ దేవత దాతల సహకారంతోనే 60 మంది విద్యార్థులకు 15,000 రూపాయలు విలువ చేసే పోలీసెట్ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా పిసిసి గౌరవాధ్యక్షులు శ్రీ బుద్ధ అధ్యక్షతన మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అమెరికాలో నివసిస్తున్న పెద్దాపురం విద్యార్థి కొనుగోళ్ల నాగరకు సహాయ సహకారాలతోనే వారి తండ్రి కొనుగోళ్ల వెంకటరాజ్ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. పాలిసెట్ శిక్షణ తరగతులు కూడా విద్యార్థులకు మెటీరియల్ ఉపకరంగా ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బుద్ధ శ్రీనివాస్ గణితం, నీలపాల బాలమురళీకృష్ణ బోధిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ కోరెట్ల రమాప్రభ, ఇక మండలవిల్ల భాస్కర్రావు, నరేష్ పెద్దిరెడ్డి, అరిఫ్ అలీ, కోరుకొండ ప్రశాంత్, వడ్డీ సత్యనారాయణ, నవీన్ నాని, అమృత, నమ్రత, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం చాలా అత్యవసరం, ఎందుకంటే 10th క్లాస్ కొత్త సిలబస్. అలాగే చెప్తున్నాను. అండ్ మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ గత 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. పాలిసెట్ కోచింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత అందరూ కూడా ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్ వస్తున్నారు. అండ్ ఉచితంగా వీళ్ళు కూడా ముందుకు వచ్చి పాలిసెట్ కోచింగ్ చేయడంతో నేను కూడా దాన్ని డొనేట్ చేశాను అమౌంట్ అంతా. ఈ అమౌంట్ బుక్స్ని చేతుల మీదుగా మీకు అందజేయడం జరుగుతుంది. అండ్ పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్కి ముందు ఎప్పుడైనా ఏదైనా యాక్టివిటీ కావడం వచ్చారా? ఇక్కడ ఉన్న వాటిలో గొప్ప విషయం పెద్దాపురం పట్టణానికి, ఎందుకంటే పెద్దాపురం పట్టణంలో ఫ్రీగా పాలిసెట్ కోచింగ్ చెప్పడం ఇంకెవరు నాకు తెలిసి ముందుకు కూర్చోలేకపోవచ్చు. ఇటువంటి మంచి ఆపర్చునిటీ కాలేజ్ చేసిన వారికి చేసి టైంని మనీని అంతా కూడా ముందుకు వచ్చి చేస్తున్నాం. సో మీరు కూడా చాలా సిన్సియర్గా కోర్సు చదువుకుని అండ్ ఎగ్జామ్స్ బాగా రాసి మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇలా ముందుకు వచ్చింది. సృజనలక్ష్మి, రశ్మశ్రీ, ఎన్ నౌకరత్నం, థ్యాంక్ యూ సార్. అన్ని పేరెంట్ చాంది నేరావి, వచ్చే గణేష్, సాయి కిషోర్, ఏమైంది చేతి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. బిక్బోలు హెడ్ క్వార్టర్స్ అయిన గ్రామ శివారులో 21 కిలోల గంజాయి పట్టివేత. కొత్తపేట ఆర్టీఓ శ్రీకర్ ప్రత్యేక పర్యవేక్షణలో దివ్య కళ్యాణ మహోత్సవములు. ఆర్టీఓ కార్యాలయం వద్ద బోయకొండ నిర్వాసితుల ధర్నా, న్యాయం చేస్తామన్న ఆర్టీఓ భవానీ.
కామరాజుపేట గ్రామంలో సీసీ రోడ్లో ప్రారంభోత్సవ కార్యక్రమం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.